ఇందాక మనం వేణుస్వామి గురించి మాట్లాడుకున్నాము. ప్రభాస్ మదర్ ఎవరైతే ఉన్నారో కృష్ణంరాజు గారి భార్య గారు ఆమె మాట్లాడుతూ అంటే ఆయనకేం తెలీదు అంటే ఈ మధ్య ప్రభాస్ మీద వేణుస్వామి అనే వ్యక్తి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. హెల్త్ బాలేదనో లేకపోతే ఇంకొకటి చాలా రకాలు మాట్లాడుతున్నారు. దాని నుంచి వాళ్ళ మదరు కొన్ని కామెంట్ చేశారు. ఆయనకేం తెలుసు అన్నట్టుగా మాట్లాడారు. అంటే సేమ్ అంతకుముందు అందరితో వచ్చిందే. బట్ ఇప్పటి నుంచి ప్రభాస్ వైపు నుంచి గాని ఇప్పటిదాకా రియాక్షన్ లేదు. వాళ్ళ మదర్ మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు గురుగారు? అంటే తను స్ట్రైట్‌గా పేరు చెప్పి మాట్లాడలేదు కానీ వేణుస్వామి, అవతల వాళ్ళకి అది వినగానే స్ఫురించేలాగా మాట్లాడాడు. అంటే అవతల వాళ్ళకి అది వినగానే ఎవరు అనేది కన్వే అయిపోతుంది. ఆ కన్వే అయిపోయే పద్ధతిలో డిజైన్ చేసి మాట్లాడాడు ఆయన. అంటే ప్రతి సందర్భంలోనూ ఈ జాతకాలు చెప్పేవాళ్ళందరూ కూడా ఏదో ఒక సెన్సేషన్ కోరుకుంటారు. ఇప్పుడు ప్రతి ఎన్నికలకి ముందు ఒక రాజకీయ హత్య జరుగుతుంది అన్న పద్ధతిలో మాట్లాడేస్తూ ఉంటారు. అది జరగచ్చు, జరగకపోవచ్చు. జరిగితే నేను చెప్పాను కదా అంటారు. జరగకపోతే దానికి ఒక కారణం చెప్తారు. కాబట్టి వాళ్ళ కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. రెండు వైపులా అంటే అసలు టోటల్గా అన్ని వైపులా పదునుండే కత్తి జేబులో పెట్టుకు తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇది ప్రమాదకరం. అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయటం కూడా తప్పే. వీళ్ళు చాలా సందర్భాల్లో చాలా మందికి మనోవేదన కలిగిస్తారు, భయపెడతారు, టెర్రరైజ్ చేస్తారు. నీ జాతకంలో అంటే అవతల వాడు ఒక బలహీనతలో ఉన్నాడు అనే విషయం వీళ్ళకి అర్థమైపోతే నీ జాతకంలో ఈ దోషాలు ఉండటం వల్ల నీకు ఇవన్నీ జరుగుతున్నాయి, దీని నుంచి బయటకు రావడానికి నువ్వు చేయవలసిన క్రతువులు అంటారు. అక్కడి నుంచి ట్రాక్ మారిపోయి ఇతను టోటల్గా వాళ్ళ ఫాలోయర్గా మారిపోతాడు. అతనితో పాటు ట్రావెల్ అవటమే జీవితాంతం. ఓకే, ఇలా ఒక కస్టమర్ బేస్ రెడీ అయిపోతుంది వాళ్ళకి. దాంతో రకరకాల వ్యాపారాలు చేస్తారు. ఇలా భిన్నమైనటువంటి సెక్షన్స్లో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు బాణాలు వేస్తూ ఉంటారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళని, రాజకీయ రంగం మీద మాట్లాడతాడు ఆయన. కేసీఆర్ నెక్స్ట్ ఆయనే సీఎం అన్నారు. ఆయనే సీఎం అన్నాడు కదా. అవును, మరి కాలేదు కదా. నేను అనలేదు అంటున్నాడు. తర్వాత ఆయన అన్న వీడియోస్ వైరల్ అయినాయి, సర్క్యులేట్ అయినాయి. అవును, ఈ పద్ధతిలో ఉంటుంది వాళ్ళది. అంటే జరిగితే తాము చెప్పాం కాబట్టి జరిగింది అంటాడే. మేము నిర్ణయిస్తున్నాం రాశి చక్ర గతుల్ని అనొచ్చు కూడా. మా చేతుల్లో ఉంటాయి గ్రహాలు అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ కూడా పెట్టారు ఎవరు. అదే ధోరణిలో నడుస్తుంది. ఇందులో ఏదైనా సరే చేసేదాన్ని బట్టి ఉంటుంది. రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటన్నిటినీ శాస్త్రీయంగా స్టడీ చేసి ఎవరు గెలవబోతున్నారు, ఎవరేమిటి అనేది డిసైడ్ చేయొచ్చు. అది పెద్ద కష్టమేం కాదు. కానీ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ విడిపోతారు అని చెప్పడం, ఎవరిదైనా పెళ్ళి అవుతుంది అనుకోండి ఒక సెలబ్రిటీ, వీళ్ళిద్దరు త్వరలో విడిపోతారని చెప్పగానే అదొక క్యూరియాసిటీ అంశంగా మారుతుంది. అసలు ఏంటి, ఏం చెప్పాడు అనేది. పెళ్ళైన వాళ్ళు విడిపోక మానుతారా అన్న పద్ధతిలో వెళ్ళిపోతుంది అనుకోండి పాయింట్. అది ఇబ్బందికరం. ఎవరో కలిసి తిరుగుతున్నారు, వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటారు అంటే 3-4 సినిమాల్లో రిపీటెడ్గా ఒక పేరు కనిపిస్తే వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని చెప్తే కావచ్చు, కాకపోవచ్చు. అలాగే ప్రభాస్ కూడా రాధేశ్యామ్ సినిమాలో కొంచెం ఇబ్బందికరంగా కనిపించాడు. షేప్ అవుట్ అయిపోయి కొంచెం గందరగోళంగా అనిపించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ఆదిపురుష అదో ధోరణిలో నడిచిన సినిమా. సలార్ సినిమాలో అతన్ని టోటల్గా ఓపెన్గా ఎక్కడా కూడా ఒక షాట్లో కుదురుగా చూపించడు అతను, ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఈ సందేహాలన్నీ రావడానికి కారణం అది. అతను షేప్ అవుట్ అయిపోయాడు, లేకపోతే హెల్త్ సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, ఏదో విచిత్రంగా కనిపిస్తున్నాడు, ఇలాంటి వ్యాఖ్యానాలు వచ్చినాయి. వీటన్నిటిని బయట వచ్చిన కామెంట్స్ని ఆధారం చేసుకుని ఆయన మాట్లాడాడు. అనారోగ్యం అని ధృవీకరించి మాట్లాడాడు. డాక్టర్ గారు లాగా ఏదైనా అనుకోవచ్చు. అంటే మనిషిని చూసి నేను చెప్పేయగలను అనే పద్ధతి కదా. నీ చరిత్ర అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పేస్తా ఉంటారు వీళ్ళు. ఆ ధోరణిలో బయట వచ్చినటువంటి అభిప్రాయాలే, రివ్యూస్లో రాసినటువంటి అభిప్రాయాలు ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసి వీటన్నిటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి అతనికి ఆరోగ్యం బాగాలేదని తేల్చేసి అలాగే అతనికి పెళ్లి కాదు, ఇలా రకరకాలు. ఆయన అంటే దీనికి సాలబిలిటీ ఉందా లేదా, మనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి సాలబిలిటీ ఉంటే మాట్లాడేటం. కంటెంట్ వెళ్ళిపోతుంది కదా, ముందు తర్వాత చూసుకుందాం అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. ఓకే, ఇది ప్రైవసీలోకి వెళ్ళిపోతున్నాం, అవతల వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాం అనేది మర్చిపోయి వెళ్ళిపోతున్నారు.
జాతకాల పేరుతో. ఇది ప్రమాదం. ఉమ్, ఇప్పుడు గబలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే ఎలాగా? ఇలా రకరకాల, ఈయన ఒకటే కాదు, ఉమ్, చాలామంది ఇలా ప్రజల్లో ఉండేటువంటి కొన్ని నమ్మకాలు, వాటిని ఆధారం చేసుకుని ఉమ్, వ్యాపారం చేయటం అనేది అనేక మంది ఉన్నారు. అనేక మంది దుకాణాలు తెరిచున్నారు. అక్కడ ఎవరి స్టైల్లో వాళ్ళు చెలరేగిపోతూ ప్రజల్ని టెర్రరైజ్ చేస్తున్నారు. ఓకే. అందులో భాగంగానే ప్రభాస్ని టార్గెట్ చేశాడు ఆయన. ప్రభాస్ ఆ వీడియో మీద ఆయన అలాగూ స్పందించడు. అవును. ఇప్పుడు నిజానికి ఆయన ఒక తరహా వేణుస్వామి లాంటి క్యారెక్టరే భూషించాడు రాధేశ్యామ్లో. అవును, ఆస్ట్రాలజర్. కాబట్టి అదొక వైపరీత్యం. దాని ఎక్స్టెన్షన్లో ఆయన ఏదో మాట్లాడాడు. ఇప్పుడు ఆవిడ ఖండించే ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఖండించని అక్కర్లేదు, అది దాని మనానది అలా నడిచిపోతుంది. అంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి మాట్లాడబోతే మళ్ళీ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అందుకని మాట్లాడారా? ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఆవిడ. దీన్ని వాంటెడ్ గానే చెప్పించారు, నిజంగానే ప్రాబ్లం ఉందని కూడా వ్యాఖ్యానాలు చేయొచ్చు రేపొద్దున. ఆయన దేనికి గ్యారంటీలు లేవు, ఆయన ఆగుతాడు అనటానికి లేదు. అలాగని చెప్పి అంటే ఆయన ఆ మార్జిన్ కూడా చూసుకుంటాడు జాగ్రత్తగా, ఎస్కేప్ అవటానికి. ఆ మార్జిన్ చూసుకుని ముందుకెళ్తూ ఉంటాడు ఆయన. ఓకే. ఈయనే కాదు, మొత్తం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ అదే పద్ధతిలో వెళ్తారు. ఓకే, ఆస్ట్రాలజర్స్ అందరూ అంతే. అంతే. సార్ నమస్కారం అండి. నమస్తే గురుగారు. వైఎస్ షర్మిల గారు ఎవరైతే ఉన్నారో, జగన్ రెడ్డి అని స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే టీవీల్లో కానీ రాజకీయాలు మొత్తం అంతా ఈరోజు ఉరవకొండ సభలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు అభిమాన సంఘాలన్నీ కలిపి చంద్రబాబుని జాకీలు పెట్టి లేపుతున్నారు అన్నట్టుగా. కానీ ఇంకా రాచమల్లు గారు అయితే ఈ వైఎస్ఆర్ కూతురు కాదు, మా నేత కూతురు కాదు, పెంపుడు కూతురు అన్నట్టుగా మాట్లాడటం. అంటే వైసీపీ నుంచి కరణం ధర్మశ్రీ కూడా ఇందాక మాట్లాడారు. మొత్తం చంద్రబాబు నాయుడు ఈ టార్గెట్ కానీ, దాంతోపాటు వైఎస్ షర్మిలని అసలుకి రాజశేఖర రెడ్డి కూతురే కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటి సార్ ఈ స్ట్రాటజీ ఏంటంటే? రాజశేఖర రెడ్డి కూతురు కాదు అని అనటం లేదండి. వాళ్ళు ప్రస్తుతానికి సోనియాకి దత్తత వెళ్ళినటువంటి కూతురు. ఓహో. సోనియా గాంధీకి దత్తత వెళ్ళింది ఈవిడ, పెంపుడు కూతురు అని అంటున్నారు. దీన్ని ఆ కాంటెక్స్ట్ లో నుంచి బయటకు తీసుకొచ్చి వక్రీకరించు, ఓడించు అని ఒక పద్ధతి ఉంటుంది తర్కశాస్త్రంలో. ఓకే. అవతల వాళ్ళు చెప్పిన దాన్ని వక్రీకరించు, తర్వాత ఓడించు. ఇది ప్రోగ్రామ్. అందులో భాగంగానే ఈ పెంపుడు కూతురు అనే దాన్ని హైలైట్ చేసి పెడుతున్నారు. ఇది సెన్స్ ఎలా పెడుతుంది చూసేవాడికి, ఆ పైది చూసేవాడికి వైఎస్కే పెంపుడు కూతురేమో ఈవిడ, ఆయన ఒరిజినల్ కొడుకేమో అనిపిస్తుందిలాగా. వీళ్ళ కాన్స్పిరసీ అదే, వీళ్ళ ఉద్దేశం అదే. ఇది కలిగింపజేయటమే వీళ్ళ తాత్పర్యం. అందుకని అలా పెడుతున్నారు. అయితే మాట్లాడిన వాడి టెక్స్ట్ ఏమిటి, వాడి ఉద్దేశం ఏమిటి? సోనియా గాంధీకి పెంపుడు కూతురు అనేది ఆయన ఒక భావం, మాట్లాడిన వాడి భావం. కానీ వీడు ప్రపంచానికి ఇస్తున్న సందేశం ఏమిటి? దాని నుంచి మా మహానేత కూతురు కాదు, పెంపుడు కూతురు, ఆయనకి పెంపుడు కూతురు. వైఎస్ పెంచుకున్నటువంటి అమ్మాయి షర్మిల అని చెప్పే ప్రయత్నం. అంటే ఇలా అంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పి వైఎస్ఆర్ అభిమానుల్ని రెచ్చగొట్టి వాళ్ళని జగన్ వ్యతిరేకంగా మోటివేట్ చేసి వాళ్ళని షర్మిలకు అనుకూలంగా మలిచేటువంటి ప్రోగ్రాం. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటు బ్యాంకుని బద్దలు కొట్టి దానిలో నుంచి షర్మిల కొంత షేర్ బయటకు తెచ్చేసుకుంటే వీక్ అవుతుంది అది. ఇది వ్యూహం. షర్మిల చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అస్త్రం అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రోగ్రామ్ ఏమిటంటే షర్మిల గారు మాట్లాడిన దాని మీద కాంట్రవర్సీ క్రియేట్ చేయటం ద్వారా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్, అదంతా వైఎస్ ఓట్ బ్యాంకే, వైఎస్ ఓట్ బ్యాంక్ మాత్రమే కాదు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే అటు వెళ్ళింది. దాన్ని చీల్చటం అనేది చేయాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా అవుతుంది, షర్మిల కాంగ్రెస్ కలిస్తే అవుతుంది. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ వీక్ అవుతాయి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అది ఈ ఎన్నికల్లోనే అవుతుందా, ఇంకో 2-3 ఎన్నికల తర్వాత అవుతుందా అనేది వేరే గొడవ. కానీ ప్రోగ్రాం మొదలవ్వాలి. ప్రోగ్రాం మొదలైతే
ఎప్పటికైనా ఎండ్ అవుతుంది. అందుకని ఈసారి ప్రారంభించాలి అన్న ఉద్దేశంతో షర్మిలను పట్టుకొచ్చారు. అంటే ఇప్పుడు 2 జాతీయ పార్టీలు గద్దల్లా కూర్చున్నాయి అక్కడ. 2 జాతీయ పార్టీలు యుద్ధం ఏమో 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఉంది. టీడీపీ వైసీపీ యుద్ధం అది. బీజేపీ కాంగ్రెస్ అనే 2 జాతీయ పార్టీలు గద్దల్లా కూర్చుని జగన్మోహన్ రెడ్డి పార్టీని తినేయటం కాంగ్రెస్ పార్టీ వ్యూహం. జగన్మోహన్ రెడ్డి పార్టీని తినేస్తే తప్ప దీనికి లైఫ్ లేదు. ఎందుకంటే దాని జీవం ఇక్కడి నుంచే వెళ్ళింది. సో అదే దాని ప్రోగ్రాం, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం. బీజేపీ కుదిరితే టీడీపీని తినేయాలని చూస్తోంది. అది వాళ్ళ ప్రోగ్రాం. వాళ్ళేమి కూటమిలోకి రారు. ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ వచ్చే ప్రసక్తి లేదు. బీజేపీని సాధ్యమైనంత వరకు రాకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాడు ఆయన. ఇంతకుముందు వచ్చిన సర్వేలు కూడా టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉంది అని చెప్పిన సర్వేల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే బీజేపీతో కలిస్తే ఓట్లు తగ్గుతాయి, లెఫ్ట్తో కలిస్తే ఓట్లు పెరిగే అవకాశం ఉంది అని సర్వేల్లో స్పష్టంగా చెప్పారు. బీజేపీ మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఏ లెవెల్లో వ్యతిరేకత ఉందో, రాష్ట్రాన్ని విడగొట్టింది అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్ర ప్రజల్లో ఇప్పటికీ వ్యతిరేకత అలాగే ఉంది. విలన్ గా చూస్తున్నారు ఆ పార్టీని అనేది కదా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తోంది. దాదాపు అదే వ్యతిరేకత బీజేపీ మీద కూడా ఉంది. బీజేపీ మీద ఉంది. ఆల్రెడీ ఒక ట్రోల్ నడుస్తోంది. అదేంటంటే ఆంధ్రుల అలక, అంటే అయోధ్య మీద ఆంధ్రుల అలక రాముడి మీద అలకగా చూడొద్దు, మోడీ మీద అలకగా చూడండి అని ఒక వాక్యం రాసి సర్క్యులేషన్లో పెట్టి ట్రాల్ చేస్తున్నారు. అంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇవన్నీ. అలాగే మీరు ఎన్నికల సమయంలో చెప్పినవి ఏవి నెరవేర్చలేదు. విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా విశాఖ ఉక్కు పట్టించుకోలేదు, అది పోయింది, అది మీరే తీసేశారు. అలాగే మా ముఖ్యమంత్రిని మీరు కంట్రోల్లోకి తీసుకున్నారు. పోలవరం లేదు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయినా మీరు ఏనాడు దాన్ని పట్టించుకోలేదు, పాపాన్ని పోలేదు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం నాశనం కావటంలో బీజేపీ పాత్ర గణనీయంగా ఉంది. అందుకని మేము అయోధ్య వైపు చూడలేదు, రాముడితో మాకు గొడవ లేదు, మోడీతోనే గొడవ అని ఒక స్టోరీ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి బీజేపీ మీద కూడా వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉందో అదే వ్యతిరేకత బీజేపీ మీద కూడా ఉంది. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. బీజేపీతో గనక సంబంధం పెట్టుకుంటే టీడీపీ జనసేన కూటమి, ఇది వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అది ప్రమాదంగా మారే అవకాశం ఉంది. అందుకని బయటకి వద్దు అనకుండా బీజేపీ మన వైపు రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నాడు ఆయన చంద్రబాబు. బీజేపీ కూడా ఇప్పుడు ఆయనతో ట్రావెల్ అవ్వాలని అనుకోవడం లేదు, తను విడిగానే పోటీ చేస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటంటే వైఎస్ఆర్సీపీని దెబ్బకొట్టడం కోసం వాళ్ళు వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ రైజ్ అవ్వాలి, రైజ్ అయింది అనే ఇంప్రెషన్ ఇవ్వడం ద్వారా అక్కడికి వెళ్ళిపోయినటువంటి సాంప్రదాయ కాంగ్రెస్ వాళ్ళందరినీ వెనక్కి లాక్కు రావాలి. అలాగే వైఎస్ టానిక్ గనక ఉంటే, వైఎస్తో ఒక సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీకి అనేది కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే బలంగా వైఎస్ అభిమానుల్ని కూడా ఇటు లాగొచ్చు. వైఎస్ ఓటు బ్యాంక్ని, కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని జమిలిగా వైఎస్ఆర్సీపీ నుంచి వెనక్కి లాక్కు రాగలిగితే ప్రభుత్వం పడిపోతుంది, వైఎస్ఆర్సీపీ దెబ్బతింటుంది. ఇది గనక జరిగితే అది తనకు ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే, అంటే షర్మిల రాక పట్ల ఇద్దరికీ ఆనందం ఉంది. వైఎస్ఆర్సీపీలోనూ ఆనందం ఉంది, తెలుగుదేశంలోనూ ఆనందం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయంగా షర్మిల చీలిస్తే చంద్రబాబు నాయుడు గెలవలేడు, మనం గెలుస్తాము అనేది వీళ్ళ ప్రోగ్రాం, వీళ్ళది. అందుకని తమ ఓటు బ్యాంకుని కాపాడుకుని, వాళ్ళకి అర్థమైపోయింది సీన్. కాంగ్రెస్ పార్టీ వ్యూహం వాళ్ళకి స్పష్టంగా క్లియర్గా అర్థమైంది. వీళ్ళు మన ప్రధానంగా ఉన్నటువంటి, మనం ఎక్కడి నుంచి అయితే ఓట్ బ్యాంకుని తెచ్చుకున్నామో ఆ ఓట్ బ్యాంక్ కోసం, ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకుని తీసుకెళ్లిపోవటం కోసం ప్రయత్నం జరుగుతోంది. దీనికి తోడు వైఎస్ ఓటు బ్యాంకుని కూడా దీనిలోంచి లాక్కెళ్ళిపోయే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మనం సీరియస్గా అడ్డుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడంలో షర్మిల మనకు ఉపయోగపడుతుంది. తద్వారా అన్న విడిచిన అస్త్రమే ఆవిడ.
ఓకే. ఇది గనక జరిగితే నిజంగా వాళ్ళ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా జరిగి వాళ్ళు ఓట్ బ్యాంక్ అంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ దీని ద్వారా కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వకుండా చూసుకోగలిగితే డెఫినెట్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడంలో షర్మిల గారు కీలక పాత్ర పోషిస్తారు. ఇది జరిగితే వైసీపీకి మంచి మేలు జరుగుతుంది. ఆ మేలు జరిగిన తర్వాత ఆవిడ ఈ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీలో చేరడం పెద్ద కష్టమేం కాదు. ఇది కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఇది కూడా జరగచ్చు. నేను సోనియా పెంపుడు కూతురుని కాదు, నేను రాజశేఖర రెడ్డి గారు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే అని చెప్పి ఆవిడ అటు వెళ్ళిపోయిందని చెప్పి ఇదే వ్యక్తులు మళ్ళీ వ్యాఖ్యానాలు చేస్తారు. కాబట్టి ఆ వెసులుబాటు ఎప్పుడూ చూసుకుంటారు. విజయమ్మ గారు ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఆ క్యాంపులో ఉన్నారు. ఆవిడ షర్మిలతో పాటు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆవిడతో వెన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఆవిడ వెన్నంటే లేరు, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో అది ఎక్కువ టైం కూడా లేదు, 3 నెలలే టార్గెట్ పెట్టుకుని వచ్చింది ఆవిడ. ఆపరేషన్ 3 months అనే పద్ధతులు. ఈ 3 నెలల్లో విజయమో వీర స్వర్గమో తేలిపోతుంది. ఒకవేళ ఓటమి గనక జరిగితే అంటే అన్నకి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం గనక వస్తే ఆవిడ ఇమ్మీడియట్ గా వచ్చి పార్టీలో చేరొచ్చు. ఆవిడకి ఒకవేళ పొలిటికల్ గా ఆవిడకి రావాల్సిన షేర్ ఇవ్వలేదు వైసీపీ అనే ఒక ఎలిగేషన్ చర్చనీయాంశంగా మారింది. అంటే ఆస్తుల పంపిణీకి సంబంధించిన గొడవల కంటే కూడా వైసీపీకి ఆవిడ చేసినటువంటి కంట్రిబ్యూషన్, ఆవిడ పాదయాత్ర చేశారు, అవునండి, జగన్ అరెస్ట్ అయినప్పుడు బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి సంబంధించి ఆవిడకి ముట్టాల్సినటువంటి పొలిటికల్ వాటా ముట్టలేదు అనేది ఒక గొడవ. అది ఇచ్చేస్తారు అప్పుడు. రాజ్యసభకు పంపటమో లేకపోతే మరో చోటకి పంపటమో, ఏదో పదవి ఇవ్వటమో, ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఆ పంపిణీ జరిగితే మళ్ళీ అన్నా చెల్లెళ్ళు ఒకే చోట ఉంటారు, ప్రపంచానికి ఇబ్బంది లేదు. నిజానికి వీళ్ళు ఏదో కుటుంబము గొడవలు అని మాట్లాడుతున్నారు కానీ ఇది అందరూ చేసిన పనే కదా. నందమూరి బాలకృష్ణ పోలికి తీసుకొచ్చారు. బాలకృష్ణ మాత్రమే కాదు, ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఎన్టీఆర్ని వేలేసి చంద్రబాబుతో వెళ్ళిన చరిత్ర ఉంది కదా మనకి టీడీపీలో కూడా. వీళ్ళేదో అన్నని వదిలేసిన చెల్లి ఇలా మాట్లాడుతున్నారు, చెల్లికి అన్యాయం చేసినటువంటి అన్న ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి రామారావు గారిని ఎందుకు వదిలేశారు వీళ్ళందరూ ఆ రోజున? ఈ ప్రశ్న అవతల వాళ్ళు సీరియస్ గా రైజ్ చేస్తే ఏంటి ఇలా పరిస్థితి? అందుకని అందరూ అన్ని విధాలుగాను తప్పులు చేసున్న వాళ్ళే. ఇందులో ఎవరు సచ్చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు. ఐదర్ చంద్రబాబు ఆర్ జగన్మోహన్ రెడ్డి. ఎటువైపు నుంచి చూసినా షర్మిల రావటం అనేది ఒక రకంగా రెండు పార్టీలకి ఇబ్బంది అంటారా? రెండు పార్టీలకి ఇబ్బంది, రెండు పార్టీలకి లాభం కూడా. ఇప్పుడు తెలుగుదేశం మహాకూటమి కట్టింది 2009 ఎన్నికల్లో. మహాకూటమి కట్టినప్పుడు రాజశేఖర రెడ్డి ఓటమి తథ్యం అనుకున్నారు అందరూ. అనుకున్న సమయంలో సడన్ గా చిరంజీవి ఎంటర్ అయ్యి సీన్ మార్చాడు. మొత్తం సినిమా అంతా చేంజ్ అయిపోయింది. సీన్ మార్చి వైఎస్ ని ముఖ్యమంత్రిని చేశాడు. వైఎస్ఐ పెట్టించాడు ఈ పార్టీని అన్నవాళ్ళు ఉన్నారు. వైఎస్ఐ చిరంజీవితో డబ్బులు ఇచ్చి ఈ పార్టీ పెట్టించాడు, రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రజారాజ్యం అనే సినిమా తీయించాడు చిరంజీవితో అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా ఆ రోజున రాజమండ్రి వేదికగా. కాబట్టి ఆ రోజున ప్రజారాజ్యం ఏ పాత్ర అయితే పోషించిందో అదే పాత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో పోషిస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ ప్రమాదం జరగదని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళు? అది కూడా జరగచ్చు. అవును, జరగచ్చు కదా, స్కోప్ ఉంది. అంటే వీళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు వైసీపీ దగ్గర ఉంది కాబట్టి అక్కడి నుంచి వస్తుంది కానీ వీళ్ళ ఓట్లు మాకేం ప్రాబ్లం లేదు నీళ్ళు అనుకుంటున్నారు అంతవరకు. అవును, అది జరగకపోతే ఏమిటి పరిస్థితి? అది జరగకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ అభ్యర్థుల్ని పెడితే ఏదో మేరకు స్ప్లిట్ వస్తుందిగా. ఇప్పుడు ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా తొలి రోజుల నాటి విశ్లేషకులందరూ మాట్లాడింది ఏమిటి? కేసీఆర్ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి ఆవిడని ఇక్కడికి పంపించాడు అని కదా మాట్లాడారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఆవిడ గణనీయంగా చీలుస్తుంది, అందుకనే కేసీఆర్ మీద ఒంటికాలతో లేస్తుంది ఆవిడ. తద్వారా ఆవిడ ఆ ఓట్ బ్యాంకుని తన వైపు అట్రాక్ట్ చేసుకుని తద్వారా కేసీఆర్ గెలుపుకు దోహదపడుతుంది అని కదా. ఆఖరి నిమిషంలో ఆవిడ ప్లేట్ ఇలా తిప్పారు. అది కూడా వాస్తవం అయి ఉండొచ్చు కదా మొదట్లో వ్యూహాత్మకంగా. ఆ తర్వాత ఆవిడ తన స్వీయ ప్రయోజనాల కోసం ఇటు టర్న్ ఇచ్చుకుని ఉండొచ్చు. రేవంత్ రెడ్డి మీద కూడా చాలా తీవ్రమైన విమర్శలు చేసింది ఆవిడ, దాడి చేసింది కదా కాంగ్రెస్ పార్టీ మీద. అలాగే సోనియా గాంధీ గారి మీద కూడా కామెంట్లు చేసిన చరిత్ర ఉంది కదా.
అవన్నీ మర్చిపోయారు ఇప్పుడు. ఎవరి ప్రోగ్రాం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది అన్నట్టుగా తయారైపోయింది కదా పరిస్థితి. అవును. అందుకని షర్మిల గారి రాజకీయ ప్రవేశము, షర్మిలని మీద చాలా క్రిటికల్గానే దాడి మొదలుపెట్టేశారు వాళ్ళు. మొదలుపెట్టారు. ఆవిడ్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి జనాల దగ్గర అనే దానికి కూడా ఒక వ్యూహం, ఒక సిస్టమ్ మొదలైపోయింది. ఆ పద్ధతిలో వాళ్ళు తమ ఓట్ బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నంలో సీరియస్గా ఉన్నారు ఇప్పుడు వైసీపీ. ఇది వర్కౌట్ అయిపోతే టీడీపీకి ఇబ్బంది. టీడీపీ మరొకసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే గురుగారు, ప్రస్తుతానికైతే ఇది పరిస్థితి. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్కారం గురుగారు.